దానికి కారణం సంగీతంలో ఉన్న ఆ పాత మధ్యాలు మాత్రమే. మరి ఇటువంటి చక్కటి సంగీతం ముందుగా కూడా ఇంకా అనేక రకాల తన యొక్క టాలెంట్ని నిరూపించుకుంటూ ఇంకా కూడా పైకి రావాలని ఆశీర్వదిస్తూ ఈ క్యాసెట్ వినలేదు కానీ మరి నారాయణరావు గారు చెప్పిన దాన్ని బట్టి చాలా చక్కగా ఉందని భావిస్తున్నాను. ఈ క్యాసెట్లో ఈ యొక్క చెలి అంటేనే మీనింగ్ తెలుస్తూ ఉంది. అందులో ఒక స్త్రీ పురుషులు ప్రణయ సంగీతం ఉందని చెప్పారు. ప్రతి దాంట్లో కూడా మనసు సంతోషంగా ఉండాలి అంటే ఒక రకమైన మన మనసులో మరి నాగేష్ గారు చెప్పారు, మన ఇన్నర్ ఏదైతే మనసు ఉంటుందో దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. దాంతో మనం ఉత్సాహంగా ఉంటే మన జీవితంలో కూడా మనం ఏ పని చేసినా ఉత్సాహంగా ఉంటామని చెప్పేసి. కాబట్టి సంగీతం అనేది వర్తమాన జీవితంలో ప్రతి క్షణంలో కూడా మన మనస్సుని ప్రభావితం చేస్తుంది, మనస్సుని ప్రకాశవంతం చేస్తుంది. ఈ యొక్క సంగీతాన్ని ముందుగా కూడా మనకి ఇంకా చాలా మంచి మంచి క్యాసెట్ల ద్వారా అందిస్తూ ఉంటాడని వేణుమాధవ్ని మరొకసారి అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అభినందిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కొద్దిసేపు క్యాసెట్ విన్న తర్వాత మనం వెళ్తాం. ఒక 5 నిమిషాలు క్యాసెట్ వినండి, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఆపరేటర్ మరోసారి గంగాధర్ శ్రీనివాస్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి, పెద్దలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. పాత్రికేయ మిత్రులకు, ఓపిక కూర్చున్న మిత్రులందరూ కూడా కొంచెంసేపు క్యాసెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.